వీరిది 18 ఏళ్ల పోరాటం. ఇప్పటికీ తమ కూతుర్ని ఎవరు చంపారో తెలియని పరిస్థితి. ఇది ఆయిషా మీరా తల్లిదండ్రుల ఆవేదన. ఈ క్రమంలో సిబిఐ ఇచ్చిన తుది నివేదిక వివరాలను తమకు ఇవ్వాలంటూ మరో న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. అసలు సిబిఐ తుది నివేదికలో ఏముంది? ఇప్పటికైనా ఆయిషా తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందా? సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. దాదాపు 8 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ తన తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. కాగా సిబిఐ నివేదికను తమకు ఇవ్వాలంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం నివేదిక కోసం సిబిఐ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని ఆయేషా మీరా తల్లిదండ్రులకు సూచించింది. అయితే నివేదికను వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. తమ బిడ్డ చనిపోయి 18 ఏళ్లైనా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని, ఇప్పుడు సిబిఐ నివేదిక ఇవ్వడానికి కూడా ఆంక్షలు పెట్టడంపై ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ తీరును వారు తప్పుపడుతున్నారు. సీల్డ్ కవర్లు ఓపెన్ చేయరు అంటే అందులో ఎవరు నేరస్తులున్నారో ఎవరు లేరు, అసలు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేశారో లేదో మాకు తెలియదు, ఎవరెవరిని పట్టుకున్నారో తెలియదు, లేదా అసలు పట్టుకోలేదో కూడా తెలియదు. సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇన్వెస్టిగేషను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి బాధితులుగా. అదొక రూల్ కూడా ఉంది, సుప్రీంకోర్టులో కూడా ఉంది. సో మాకు ఎందుకు చెప్పలేదు? మా సహకారం ఎందుకు తీసుకోలేదు? ఏం చేశారు? ఎవరిని పెట్టారు? అసలు పెట్టారా లేదా? తమకు న్యాయం జరగాలంటే ఈ కేసును ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవాలని, హంతకులను కఠినంగా శిక్షించాలని ఆయేషా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మా పాపకి న్యాయం జరగాలన్నాం. సమాజంలోని ఏ ఆడబిడ్డకి ఇలాంటి పరిస్థితి జరగకూడదనే కదా 18 సంవత్సరాల నుంచి ఆయిషా మీరా తల్లిదండ్రులు పోరాడుతుందే అందుకోసం. మా పాపని ఎవరు తెచ్చిస్తారు? తెచ్చివ్వలేరు. దానికి మేము ఇదైపోయాం. మేము పూర్తిగా నష్టపోయాం, అన్ని రకాలుగా నష్టపోయాం. దానికి మేమేమి ఇదవట్లా. సమాజం మీద, మీ కోర్టుల మీద, మీ పోలీసుల మీద మేమేం బ్లేమ్ చేయట్లా. భగవంతుడు చూస్తాడు మా పాపకి ఏం చేయాలో అది చేస్తాడు. కానీ ఏ ఆడబిడ్డకి అధర్మం జరగకూడదు, ఇలాంటి అన్యాయం జరగకూడదని మా ఫైట్. మొత్తానికి 18 ఏళ్ల పాటు పోరాటం చేసిన ఆయేషా మీరా తల్లిదండ్రులు మరోసారి న్యాయ పోరాటానికి సిద్ధం కావడం చర్చనీయాంశంగా మారింది.